హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం టొవినో థామస్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన నడికర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. లైక్ మూవీ అయితే కొంచెం కాదు చాలానే డిసప్పాయింట్ చేస్తుంది. లైక్ ట్రైలర్ కట్ అయితే బాగుంది, లైక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. బట్ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. అండ్ మూవీ అయితే కొంచెం కాదు, లైక్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ టొవినో థామస్ చేసి తను సినిమాలో కూడా తనైతే హీరో అనమాట. తనైతే ఒక సూపర్ స్టార్. లైక్ కాకపోతే ఏంటంటే తనకు ఒక యాటిట్యూడ్ అనేది ఉంటుంది. లైక్ యాటిట్యూడ్ ఎంతవరకు వెళ్తుందంటే లైక్ తన చుట్టూ ఉన్న మనుషులను కూడా తనైతే ప్రాపర్గా కేర్ అయితే చేయడు. తన షూటింగ్కి లేట్గా వస్తుంటాడు. అండ్ ఇంకా లేట్గా వస్తున్నాడని చెప్పడం కానీ తనకు నచ్చిన టైంకి అయితే వస్తుంటాడు అనమాట. సో ఇది అలా ఉంటే లైక్ ఒక పెద్ద డైరెక్టర్ ఉంటాడు అండ్ అండ్ మన టొవినో థామస్ ఉంటాడు. వాళ్ళు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ పెద్ద డైరెక్టర్కి అండ్ టొవినో థామస్కి లైక్ ఒక సీన్ మధ్యలో గొడవ పెడతారు. లైక్ అదేంటంటే కనుక లైక్ ఆ డైరెక్టర్ వచ్చేసి ఈ సీన్లో ఎమోషన్ సరిగా పండలేదు, సో నువ్వు మళ్ళీ చేయాలంటాడు. మళ్ళీ చేయాలని చెప్పి మళ్ళీ ఇలా రీటేక్ అనే చేపిస్తూ ఉంటాడు అనమాట. బట్ ఆ విషయం టొవినో థామస్కి అయితే నచ్చదు. సో ఆ ఇద్దరి మధ్యలో గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ టొవినో థామస్కి ఒక చిన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది అనమాట. లైక్ అదేంటంటే అసలు టొవినో థామస్కి అసలు యాక్టింగే రాదు, ఏదో లక్లో సూపర్ స్టార్ అయిపోయాడని చెప్పి సో తను ఒక్కసారి తను కూర్చొని అసలు అనలైజ్ చేసుకుంటాడు అనమాట. నాకు యాక్టింగ్ వచ్చా రాదా, లేకపోతే నేను జస్ట్ ఒక లక్తోనే సూపర్ స్టార్ అయ్యాదని చెప్పి సో తను యాక్టింగ్ ఒక్కసారి బ్రష్ అప్ చేయడానికి తనకి యాక్టింగ్ స్కూల్ తను మళ్ళీ యాక్టింగ్ అయితే నేర్చుకుందని చెప్పి అనుకుంటాడు. అనే తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అసలు ఈ మూవీ స్టోరీ అనేది అసలు ఒక ఫీచర్ ఫిలింకి సరిపోదు అనమాట. లైక్ ఒక షార్ట్ ఫిలింకి సరిపడా ఒక స్టోరీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక మనకి చాలా సీన్స్ మనకైతే స్లోగా అయితే అనిపిస్తాయి. అండ్ చాలా సీన్స్ మనకైతే ప్రిడిక్టబుల్ అని చెప్పిస్తాయి. లైక్ కొత్తదనం అంటూ పెద్దగా అయితే ఏం ఉండదన్నమాట. లైక్ అసలు చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడుతుంటాయి. జస్ట్ ఒక కొన్ని సీన్స్ బాగుంటాయి. లైక్ ఆ డైరెక్టర్కి అండ్ టొవినో థామస్ మధ్యలో ఈగో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, సో ఆ ఒక్క సీన్ అయితే బాగుంటుంది. అండ్ కొన్ని లైక్ విజువల్గా మూవీ అయితే కొంచెం బాగుంది. లైక్ విజువల్గా మూవీ బాగుంటుంది, లైక్ విజువల్స్ బాగుంటాయి. లైక్ సూపర్ స్టార్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి లైక్ సినిమా షూటింగ్ చూపించిన విధానం అదంతా కొంచెం ఓకే. బట్ ఓవరాల్గా స్టోరీ స్క్రీన్ ప్లే చూసుకుంటే కనుక మనకి డిసప్పాయింట్ చేస్తే మెయిన్ ఏంటంటే ఒక ప్రాపర్ ఎమోషన్ అయితే ఉండాలి. లేకపోతే ఒక సూపర్ స్టార్ జరిగినా మనకు అర్థం కాదు, లేదు ఇది ఒక ఈగో కాన్ఫ్లిక్ట్ మూవీనా మనకైతే అర్థం కాదు. అండ్ ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండదు, చాలా ఫ్లాట్గా అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే మనకైతే బోర్ అయితే కొడుతుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ టొవినో థామస్ కానీ భావన కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోజు తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. లైక్ విజువల్గా సినిమా అయితే బాగానే ఉంటుంది, లైక్ విజువల్గా బాగానే ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. అండ్ ఇది తప్ప మరి చాలా సినిమా రివ్యూస్ కూడా చెప్తారు మేడం, లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా అందులో ఒక ఎమోషన్ పండకుండా లైక్ యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఆ మూవీ అయితే వేస్ట్. అండ్ ఈ మూవీ కూడా అంతే, లైక్ యాక్టర్స్ బాగా లైక్ ఎంత బాగా చేసినా సరే ఒక ప్రాపర్ ఎమోషన్ అనేది ఉంటుంది, ఒక ప్రాపర్ క్యారెక్టరైజేషన్ అయితే సరిగ్గా ఉండదు అనమాట. లైక్ అసలు ఇంకొకటి ఉంటుంది, లైక్ సినిమా తీస్తే మన ఆడియన్స్కి నచ్చదని చెప్పి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలుగులో మనం చూసుకుంటే కనుక లైక్ తేజ డైరెక్ట్ చేసిన ఒక విచిత్రం అనే మూవీ అండ్ రవితేజ యాక్ట్ చేసిన పూరిజన డైరెక్ట్ చేసిన నేనింతే అనే మూవీ, లైక్ ఆ మూవీలు మనం చూసుకుంటే కనుక హీరో సినిమాలోనే సినిమా తీస్తారనమాట. బట్ అలాంటి మూవీస్ అయితే జనరల్గా జనాలకి నచ్చదు. లైక్ ఎందుకంటే కనుక లైక్ అసలు సినిమా మీనింగ్ మనం చూసుకుంటే కనుక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనుషులు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ సినిమా హాల్స్కి వచ్చి క్లోజ్ రూమ్లో మంచి చేసి లైక్ విజువల్గా వాళ్ళకి సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే తప్ప మళ్ళీ వాళ్ళకి సినిమాలో హీరో పడ్డ కష్టాలు అది ఇది అని చెప్పి చూపించొద్దు అనమాట. సో అందుకని ఒక చిన్న నెగిటివ్ ఉంటుంది, లైక్ సినిమా తీస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి. బట్ ఈ మూవీ హీరో సినిమా అయితే తీయడే, బట్ సినిమా మొత్తం సినిమా అట్మాస్ఫియర్ చుట్టే తిరుగుతుంది. బట్ అది సినిమాలో మొత్తం సినిమా అట్మాస్ఫియర్ ఉంటుంది, మరి ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అది క్వశ్చన్ మార్క్. ఇంకా చెప్పండి అసలు రీచ్ అయితే అవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పడం లైక్ మూవీలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ నేను చెప్పినట్టు మెయిన్ ప్రాబ్లమే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అండ్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు టొవినో థామస్, లైక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ రోల్ అంటారు కదా, సో ఈ మూవీ తనకైతే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ రోల్. లైక్ తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు, బట్ తన యాక్టింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5 అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, లేదు నా సజెషన్ అయితే వద్దు, ఎందుకంటే ఇందులో కొంచెం లిప్ లాక్ సీన్ అయితే ఉంటుంది. అండ్ వేరే కంటెంట్ కూడా కొంచెం పిల్లలకి చూపించే కంటెంట్ అయితే కాదనమాట. అండ్ ఈ ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఒకటి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.